హే ఆల్, వెల్కమ్ బ్యాక్. అప్పుడెప్పుడో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశా కదా, బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం మేము అని చెప్పేసి. అదే జర్నీ గురించి లాంగ్ వీడియోలో అప్డేట్ చేస్తా అని కూడా చెప్పాను. ఆ లాంగ్ వీడియోకి ఈరోజు నిద్ర లేచాను నేను. సో ఈ లాంగ్ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను. ఎప్పుడో పొద్దుటే 5:30కి స్టార్ట్ అయిపోదాం అనుకున్న మేము రెడీ అయ్యేసరికి 8:30 అయ్యింది. అప్పుడు స్టార్ట్ అయ్యాము. పోనీ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామా అంటే అదేం లేదా. మధ్యలో హైవే పక్కన ఒక చిన్న ఫుడ్ ట్రక్ ఉంటే అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తానికి జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎట్టకేలకు బీదర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం, కానీ 10 రూపీస్ టికెట్ చాలా లైన్ ఉందని చెప్పేసి 100 రూపీస్ టికెట్ ఎంతో చెప్పారు. అది తీసుకుని మేము దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే ఎంత బాగా జరిగింది అంటే, మిమ్మల్ని అక్కడ ఎవ్వరూ కంగారు పెట్టరు. పదండి పదండి ముందుకెళ్ళండి అని చెప్పేసి చాలా ప్రశాంతంగా, ఎటువంటి కంగారు లేకుండా దర్శనం అయితే చేసుకోవచ్చు మీరు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ వాటర్ ఫోబియా ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం దీంట్లోకి రావడానికి. మా అక్కతో అయితే కింద మీద పడ్డాం మేమైతే దాని లోపలికి తీసుకురావడానికి. ఎట్టకేలకు వచ్చిన తర్వాత జర్నీ అంతా చాలా ప్రశాంతంగా జరిగింది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే కొంత లెవెల్ వరకే అలౌడ్. ఆ తర్వాత నుంచి దేవుడి దర్శనానికి ఒక 200 to 300 మీటర్స్ అప్రాక్స్ అక్కడ నుంచి అయితే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఆపేయాలి. దర్శనం మట్టికి ఎంత ప్రశాంతంగా జరిగింది అంటే, మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని అక్కడ కంగారు పెట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా చూసి దండం పెట్టుకోవచ్చు. మాకు కూడా అంతే ప్రశాంతంగా జరిగింది దర్శనం అయితే. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము దర్శనానికి వెళ్ళే టైంకి అయితే బాగానే ఫ్రీగానే ఉంది. చాలా ఫ్రీగా ఆరామ్సే వెళ్ళాము దర్శనానికి. కానీ దర్శనం అయిపోయి రిటర్న్ అవుతున్న టైంకి అయితే క్రౌడ్ ఉంది. వామ్మో, అప్పుడు వచ్చింది అసలు కంగారు మాకు. అంత జనమంతా ఒకటేసారి వచ్చేసినట్టు అయిపోయింది. అంత క్రౌడెడ్ అయిపోయింది మొత్తము. ఇంకెట్టకేలకు దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇంకా కొనకపోయినా షాపుల దగ్గర ఆగడం అయితే మ్యాండేటరీ కదా. సో ఆగాము, ఏం కొనలా, జస్ట్ అలా చూసి వచ్చేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి మాకు చెప్పడం అయితే బీదర్ ఫోర్ట్ దగ్గరే. సో ఇక్కడ కూడా, అది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్, సో వెళ్ళి చూడొచ్చు అన్నారు. సో మేము అక్కడి నుంచి ఇంకా మధ్యలో లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకుని బీదర్ ఫోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. బీదర్ ఫోర్ట్కి రీచ్ అయ్యే టైంకి అయితే వామ్మో, ఎండ అయితే లెంపకు పెట్టి కొట్టినట్టే ఉంది. అంత ఘోరంగా ఉంది ఎండ అయితే. కానీ ఫోర్ట్కి రీచ్ అయిన తర్వాత అంతలా ఏం తిరగలేదు. ఫస్ట్ బేసిక్గా మేము, ఎవడు తిరుగుతాడు ఆ ఎండలో నీరసం వస్తుంటే, కాబట్టి తిరగలేదు. జస్ట్ వెళ్ళి పైన చూసేసి ఏదో ఒక 2-3 ఫోటోలు తీసుకోవాలి, గుర్తుకి తీసుకోవాలి కాబట్టి ఒక 2-3 ఫోటోలు తీసేసుకుని జస్ట్ అటు 5-10 నిమిషాలు అలా 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 తిరిగేసి ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా మేము వెంటనే రిటర్న్ అయిపోయాము. హార్డ్లీ ఒక 1/2 అవర్ ఉన్నట్టున్నాం అంతే. ఇంకా అంతకుమించి ఉండలేకపోయాము అక్కడ. సో రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే టైంలో రోడ్డు పక్కకి కొన్ని మామిడి చెట్లు ఉంటే అక్కడ ఆగి కొన్ని మామిడి పళ్ళు కలెక్ట్ చేసుకుని, పక్కన ఒక చిన్న మామిడి పళ్ళ షాప్ కనపడితే అక్కడ ఆగాము. చాలా తీయగా ఉంటాయని చెప్పారు. అలా చెప్పారనే బోల్డ్ తీసుకున్నాం ఏకంగా. నేను తీసుకునే అయితే బాగానే ఉన్నాయి, కానీ మా అక్కలు తీసుకునే అయితే ఫుల్గా ఉన్నాయి. ఫైనల్గా సిటీకి అయితే రీచ్ అయిపోయాము. 1 డే ట్రిప్ హైదరాబాద్ నుంచి ఎవరన్నా చుట్టుపక్కల ప్లాన్ చేసుకుంటున్నారు అంటే బీదర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు ఒక బెస్ట్ మెమరీ ఉంటుంది లైఫ్లో. సరే మరి ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.